అన్న క్యాంటీన్లు ఈ నెలలో వస్తాయి, అట్లాగే బస్సులు ఫ్రీ ఈ నెలలోనే వస్తాయి. క్రిందటి నెల పెన్షన్ ఎనఫ్. మిగతాది ఏదైతే సూపర్ 6లో ఉన్నటువంటి తల్లికి వందనమా, లేకపోతే ప్రతి మహిళకి మహాలక్ష్మి పథకం 1500 రూపాయల, లేకపోతే గ్యాస్ బండల, ఇవి కొంత టైం పడుతాయి అనుకుంటా. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 31తో ముగిసిపోతే కొత్త ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 4 నెలలు పెడితే అందులో సంక్షేమానికి ఇచ్చినటువంటిది 15,000 కోట్లు. యాక్చువల్గా ఇప్పుడు పెన్షన్లకి నెలకి 4,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. అంటే రాబోయే 4 నెలలకి 16,000 కోట్ల రూపాయలు. అంటే అందులో కూడా ఒక 1,000 కోట్లు పెన్షన్లకి తగ్గిస్తారు. అదే చెప్తున్నారు కదా, అనర్హుల్ని తీసేస్తామని. ఆ లెక్కన 1,000 కోట్లు తగ్గిస్తారు. తద్వారా 15,000 కోట్లు ఉట్టి పెన్షన్లకే సరిపోతాయి 4 నెలలు. మిగతా ఏమి ఇస్తారు ఇక అప్పుడు? ఇవ్వాలంటే బడ్జెట్లో డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి ఇస్తారు? ఓటాన్ అకౌంట్ అంటేనే ఉన్న జమాపద్దులు, మనకు వచ్చే డబ్బులు, పోయేటటువంటి ఖర్చులు అన్నట్టు. కాబట్టి ఇప్పుడు సూపర్ 6లో కొత్తగా అమలు చేయకపోవచ్చు. 4 నెలల తర్వాతన బాబుగారు సంపద సృష్టించడానికి సంబంధించిన ప్రణాళికలు ఏమన్నా సక్సెస్ అయితే అప్పుడు చేస్తారా, లేకపోతే అప్పుడు మరో 4 నెలలకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారా చూడాలి.